అధ్యక్ష. డ్రోన్స్ కు 100 కోట్లు పెట్టాం. వ్యవసాయంలో డ్రోన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏదో మనం పిచికారీ చేయాలంటే ఇష్టానుసారం చేస్తున్నాం. ఇప్పుడు డ్రోన్స్ అనుకోండి, ఎక్కడ మనకు డిసీజ్ ఉంటే అక్కడే చేయడానికి అవకాశం ఉంది. ఈవేళ డ్రోన్స్ కూడా మేము ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వాలు మేమే వడ్డీ లేని రుణాలకు లక్షలు ఇచ్చాం. ఆ రోజు ఎంత ఉందో ఈ సంవత్సరం ఇంకొక 10% పెంచి వడ్డీ లేని రుణాలకి డబ్బులు ఇస్తున్నాం. మీరు ఆ రోజు రైతు భరోసా కింద నేను చాలాసార్లు చెప్పాను, ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా ఎప్పుడు మాట ఇవ్వలేదు. మీరు 12,500 అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే 6,000 ప్రకటించిందో అప్పుడు లేదు కేంద్ర ప్రభుత్వం. మీరే అన్నారు మేమే 12,500 ఇస్తామన్నారు. అప్పుడు పథకం లేదు. మీరు అధికారం వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ గారు 6,000 ఇస్తామని ప్రకటిస్తే ఈ 12,500లో 6,000 కట్ చేసి కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చి మీరు మాట చెప్పారు. మేము అలాగ మాట తప్పలేదే. మా ఎలక్షన్ మేనిఫెస్టో కావాలంటే పంపిస్తాం. మా స్పీచ్లు మీరు వినండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మేము కూడా 14,000 ఇచ్చి 20,000 అన్నదాత సుఖీభావ కింద ఇస్తామని చెప్పాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి, అయినా సరే రేపు మేలే ఇవ్వాలని నిర్ణయించాం. అదేదో మన లక్ష్మణరావు గారు 3 విడతలకు ఇస్తున్నారు మీరు, అది మంచిది కాదంటే అది మేము పెట్టిన విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ రబీ మధ్యలో ఒకసారి 3 విడతలుగా ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు మన వాటా కింద ఆ డబ్బులు ఇవ్వడానికి నిర్ణయం చేశామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అధ్యక్ష. ఇంకా వ్యవసాయం మీరు అనేటట్టుగా చాలా కష్టాల్లో ఉంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. రాజశేఖర్ గారు చెప్పారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, సైంటిస్టులు ఉన్నారు, ఎప్పుడు ఒక విధానమే. ఈరోజు ఓరంటే మీరు చూశారే, ఫేర్ షాపుల్లో బియ్యం ఇస్తున్నాం. ఒక్కలేం తింటున్నారా? మొత్తం బియ్యం అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? అది విమర్శించుకుంటూ పోతే పోతుంది. అది నేను వ్యవసాయ శాఖ మంత్రికి వచ్చాను, ఏదైనా ఒక మార్పు చేయాలి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని. మొన్ననే 5 గంటలు కూర్చొని సైంటిస్టులకు పిలిచాను, మిల్లర్స్ కి పిలిచాను, ఎక్స్పోర్ట్స్ కి పిలిచాను. రాష్ట్రం నలుమూలల నుంచి తెలివైనటువంటి రైతులందరికీ పిలిచి 4 గంటలు కూర్చున్నాను. ఈరోజు మనం వరి రకాలు మీరు పండిస్తున్నారు, కనీసం తినడానికి అవసరం లేనటువంటి రకాలు, ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరం లేని రకాలు ప్రభుత్వం ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నాం తప్ప అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. నేను చెప్పాను, ఎవరైతే తింటారో ఆ రకాలే పండిద్దాం. ఈరోజు హాస్టల్స్కి వెళ్తే దుడ్డు బియ్యం పిల్లలు తినలేకపోతున్నారు. ఎక్కడికి మీరు వెళ్ళండి, తినలేకపోతున్నారు. అందుకే ఈ సంవత్సరం ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. మన రాష్ట్రానికి, ప్రజలకి, విద్యార్థులకి మధ్యాహ్న భోజనానికి కావలసినటువంటి సన్న రకాలన్నీ ఐడెంటిఫై చేసి ఆ రకాన్నే శాస్త్రవేత్తలకు చెప్పి ఆ విత్తనాలే ఇచ్చి అవసరమైతే ఆ రకాలకి 200, 300 బోనస్ ఇచ్చేనే కొని సిస్టాన్ని మార్చాలని ఒక వినూత్న ప్రయోగం చేస్తున్నాం. అది సక్సెస్ అవుద్దా, సక్సెస్ అవ్వదా తర్వాత సంగతి. ఆ ప్రయత్నం చేసి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ధాన్యం బకాయి అధ్యక్ష, ప్రభుత్వాలు కంటిన్యూషన్ కాదన్నో లేదు. మేము వచ్చేసరికి 1,600 కోట్లు బాకీలు ఉన్నాయి.